హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సిరిమౌని కిచెన్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఖరాబ్ అయిన పాలతో పాలకోవా చేసి చూపిస్తాను. ఏంటి విచిత్రంగా చూస్తున్నారా? చిచి, ఖరాబ్ అయిన పాలతో పాలకోవా ఎలా చేస్తారు అని అనుకుంటున్నారు కదా. అయితే నా వీడియో చూడండి, ఎలా చేస్తారో నేను చూపిస్తాను. అలాగే యాస్టీస్ చేసేయండి. మీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. అలాగే మిమ్మల్ని చాలా పొగిడేస్తారండి ఇది తిన్నాక. సో లెట్స్ గెట్ స్టార్ట్ ఆఫ్ వీడియో. ఫస్ట్ ఇలా ఖరాబ్ అయిన పాలు ఉంటాయి కదా, అవి ఒక 1 to 2 minutes అలా బాగా మరలివ్వండి. మరలిచ్చాక ఒక బౌల్లో ఆ వాటర్ అన్ని స్ట్రెయిన్ చేసి పక్కన ఉంచుకోండి. ఇలా స్ట్రెయిన్ చేసినదంతా పైన ఉన్న కోవా ఉంటుంది కదా, అదంతా ఒక మందపాటి ప్యాన్ తీసుకొని అందులో వేసి ఒక 2 to 3 minutes వరకు లో ఫ్లేమ్లో ఉంచి ఇలా కలుపుతూ ఉంటే అందులో ఉన్న వాటర్ మళ్ళీ కాస్త బయటకు వస్తుంటాయి. ఇలా కాస్త బయటకు వచ్చినప్పుడు అందులో 1 tablespoon షుగర్ వేసుకోండి. మీరు షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా 1 tablespoon యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ షుగర్ అంతా కరిగే వరకు కాసేపు లో ఫ్లేమ్లోనే ఉంచండి. మొత్తం ఈ పాలకోవా రెడీ అయ్యే వరకు లో ఫ్లేమ్లో ఉంచుకొని మనం పాలకోవా చేసుకోవాలి. అయితే ఇలా షుగర్ కరిగాక మళ్ళీ వాటర్ బయటకు వస్తుంటాయి కదా, అప్పుడు కాస్త నెయ్యి వేయండి. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. కాకపోతే మన పాలకోవా టేస్టీగా ఉండాలంటే కంపల్సరీ యాడ్ చేయాల్సిందే. అలా అయితే మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 4 to 5 minutes అలా మళ్ళీ కలుపుతూ ఇలా వాటర్ మొత్తం డ్రై అయిపోయేంత వరకు కలపండి. ఇప్పుడు కొంచెం యాలకుల పౌడర్, కొన్ని డ్రై ఫ్రూట్స్ కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఇలా డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేశారు కదా, కాసేపు మళ్ళీ 1 minute వరకు అవి వేయించండి. వేయించాక మనం డ్రైన్ చేసి పక్కన ఉంచుకున్నాం కదా వాటర్ అంతా, ఆ వాటర్ని కొన్ని పోసి ఇలా కలుపుతూ మళ్ళీ 4 to 5 minutes వరకు ఇలా బాగా లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండండి. కలపకపోతే మనకి అడుగంటుతుంది. అడుగంటుతే మనకు పాలకోవా అస్సలు టేస్టే ఉండదండి. ఇలా కలుపుతూ ఉండగా చూసారా, ఇలా మళ్ళీ వాటర్ అంతా ఎగిరిపోయాయి కదా, అలా ఎగిరిపోయే వరకు బాగా కలపండి. చూసారా, ఇప్పుడు బాగా మంచిగా కలర్ వచ్చింది కదా, అంతే. ఇంకా మన పాలకోవా పర్ఫెక్ట్గా రెడీ అయినట్టే. గుర్తుంచుకోండి, పాలకోవా పర్ఫెక్ట్గా తయారై అని తెలుసుకోవడానికి మెయిన్గా కలర్ చేంజ్ అవ్వడం. అలా చేంజ్ అయితే పర్ఫెక్ట్గా తయారైనట్టే. ఇప్పుడు ఒక చిన్న ప్లేట్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసి, నెయ్యి ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసి ఇలా మనం చేసి పెట్టుకున్నాం కదా పాలకోవా, ఈ పాలకోవానంతా ఆ ప్లేట్లో స్ప్రెడ్ చేయండి. చూసారా, ఇలా స్ప్రెడ్ చేశాక పైనుంచి మంచిగా మళ్ళీ కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి గార్నిష్ చేసుకోండి. ఇప్పుడు ఈ పాలకోవాని 1 hour అలా ఫ్రిడ్జ్లో పెట్టి తీయండి. చూసారా, నేను ఒక 1.5 hour ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను. ఎంత మంచిగా అయ్యిందో కదా. ఇప్పుడు దీన్ని మంచిగా షేప్స్ కట్ చేసుకొని తినొచ్చు, లేదంటే అలాగే కూడా తీసుకొని తినొచ్చు. అంతే అండి, ఇంకా మన పాలకోవా పర్ఫెక్ట్గా తయారైనట్టే. బాగుంది కదా వీడియో, చాలా ఈజీగా ఉంది కదా. అయితే ఇప్పటి నుంచి పాలు అస్సలు వేస్ట్ చేయకండి. ఖరాబ్ అయిన పాలైనా ఎలా చేసి చూడండి, మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని చాలా అంటే చాలా మెచ్చుకుంటారు. సో వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిరిమౌని కిచెన్ బ్లాగ్స్. అలాగే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.